నేను చాలా గొప్పవాడిని, వెంకటేశ్వర స్వామి నన్ను కాపాడాడు, అలిపిరి బాంబు బ్లాస్ట్లో నా ప్రాణాలు పోలేదు, లేకపోతే నేను ఏదో పని చేయాలని ఆ వెంకటేశ్వర స్వామి నన్ను రక్షించాడని ఒక మీటింగ్లో చెప్తున్నాడు మన సమావేశాల్లో. కానీ వెంకటేశ్వర స్వామి ఒక భక్తుడి కల్లోకి వచ్చి చెప్పాడట, ఈయనేదో చాలా గొప్పగా చెప్పుకుంటున్నాడు నేను కాపాడానని. అది కాదు విషయము. ఇటువంటి పాపిష్టవాడు పుణ్యస్థలమైన నా తిరుపతిలో చచ్చిపోతే ఆ చనిపోయిన చోట అతనికి ఒక ఇది కడతారు, తప్పకుండా అతని స్మారకంగా ఒకటి ఏర్పాటు చేస్తారు. నా కోసం వచ్చే ప్రతి భక్తుడు కూడా ముందు అతని ఆ పాడు సమాధిని చూసుకొని నా దగ్గరికి రావాల్సి ఉంటుంది. అందుకే అది నాకు ఇష్టం లేక ఇక్కడ చంపలేదు నేను అని చెప్పాడట. అతని పాపాలకు నిలయం, అతను చేసిన దుర్మార్గాలకి ప్రతినిధిగా ఉన్నటువంటి అతని కొడుకు లోకేష్ను చూస్తే అతను ఎంత పాపిష్టి పనులు చేస్తే ఇట్లాంటి కొడుకు పుట్టాడనేది కూడా మనకు అర్థమవుతానే ఉంది. అందువలన చాలు ఈ పోలిక. లీడర్ దొరకటమే కష్టం, మన అదృష్టం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అద్భుతమైన లీడర్ దొరికాడు. ఈరోజు భారతదేశ చరిత్రలోని ఇటువంటి లీడర్ క్వాలిటీ ఉన్న నాయకుడు లేడని ప్రతి ఒక్కళ్ళు కూడా పొగుడుతున్నటువంటి మన జగన్మోహన్ రెడ్డి విజయాన్ని ఎవరూ ఆపలేరు. తప్పనిసరిగా వచ్చే ఎన్నికల్లో అందరూ అద్భుతమైన ఓటింగ్తో మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని అపూర్వమైన విజయంతో గెలిపిస్తారు, గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటారు.